మోపిదేవి పిఎస్సిఎస్ లో పూర్తి స్థాయిలో పారదర్శక పాలన చేపట్టినట్లు చైర్మన్ పరుచూరి శ్రీనివాసరావు తెలిపారు. మోపిదేవి పంచాయతీలోని రావివారిపాలెంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద మహాజన సభను బుధవారం పరుచూరి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. సొసైటీ ద్వారా రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఈ సందర్భంగా శ్రీనివాసరావు సమావేశానికి హాజరైన వారికి వివరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమకు గల సందేహాలను సమావేశం దృష్టికి తీసుకురాగా సందేహాలను నివృత్తి చేశారు. సొసైటీకి సంబంధించిన నగదు చెల్లించే విషయంలో సొసైటీ కార్యాలయం వద్ద గల కౌంటర్లో మాత్రమే నగదు చెల్లించి తగిన రసీదు పొందాలని రైతులకు సూచించారు. తమ సొసైటీలో యూరియా అందుబాటులో ఉన్నదని, కావాల్సిన రైతులు ఆధార్ కార్డుతో రావాల్సిందిగా కోరారు. 1000 మెట్రిక్ టన్ల సామర్థ్యంతో నిర్మించిన గోడౌన్ నిరుపయోగంగా ఉన్నదని, గోడౌన్ కు వెళ్లే రోడ్డు నిర్మిస్తే దానిని వినియోగంలోకి తెచ్చుకోవచ్చునని వెల్లడించారు. రహదారి విషయం తహసీల్దార్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చైర్మన్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. లోన్లు తీసుకోవాల్సిన రైతులు సంబంధిత పత్రాలతో సొసైటీ కార్యాలయంలో సంప్రదిస్తే త్వరితగతిన లోన్లు మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటివరకు ఈ సీజన్లో 5115 కట్టల యూరియా సొసైటీకి సరఫరా అయినట్లు శ్రీనివాసరావు చెప్పారు. తహసీల్దార్ హరిహరనాథ్ మాట్లాడుతూ మహాజన సభకు పెద్ద ఎత్తున రైతులు తరలిరావడం శుభసూచకమన్నారు. గోడౌన్ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఈ సందర్భంగా రైతులకు తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీ సభ్యులు కారుమూరి ప్రసాద్, కొలుసు శ్రీనివాసరావులను ఘనంగా సన్మానించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి ఫలితాల్లో రావివారిపాలెం గ్రామానికి చెందిన పొలిమెట్ల స్వయం ప్రభ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించారు. స్వయం ప్రభను ఈ సందర్భంగా పరుచూరి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. సొసైటీ కార్యదర్శి మోపిదేవి శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమాలలో సర్పంచ్ నందిగం మేరీరాణి, ఎంపీటీసీ సభ్యులు కొమ్ము పవన్, కేడీసీసీ బ్యాంకు సూపర్వైజర్ రహీమున్నిసా, మండల వ్యవసాయ శాఖ అధికారిని హెప్సిబారాణి, మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి, వీఆర్ఓ బొడ్డు శ్రీనివాసరావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కంటంనేని కుటుంబరావు, రైతులు గద్దె శ్రీహరి, రావి చంద్రమౌళి ప్రసాద్, పిఎస్సిఎస్ సిబ్బంది మోపిదేవి వెంకటేశ్వరరావు, ఉప్పాల రమేష్ బాబులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈరోజు జనరల్వాడి మీటింగు మోపిదేవి సొసైటీ వారు ఈరోజు జనరల్వాడి మీటింగ్ జరిపినారు. ఆ మీటింగ్ నందు ముఖ్యమైన విషయాలు, సొసైటీ బ్యాంక్ అంతా కూడా కంప్యూటర్ అయింది కాబట్టి ఎవరు కూడా క్యాష్గా ఇవ్వద్దు, క్యాష్ కౌంటర్లో కట్టుకొని కంప్యూటర్ రసీదు వచ్చి తీసుకోవాలని చెప్పినాము అందరూ గట్టిగా. మా మిగిలిన ఇంకా సమస్యలు, రైతులు కొన్ని సమస్యలు అడిగినారు, వాటిని కూడా రెక్టిఫై చేస్తాం త్వరలో. మా మోపిదేవి గోడౌన్ సొసైటీ తరఫున 1000 మెట్రిక్ టన్తో గోడౌన్ కట్టినారు. ఆ గోడౌన్కి సరైన రహదారి లేదు కాబట్టి ఆ రహదారిని ఏర్పరచవలసిందిగా కలెక్టర్ గారిని కోరటం జరిగింది. రైతులందరూ ప్రస్తుతం యూరియా మా సొసైటీ నందు 20 టన్నులు ఉంది ప్రస్తుతం. రైతులకి ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. లోన్లు కావాల్సిన వారికి క్రాప్ లోన్లు అయినా సరే, రైతు నేస్తం లోన్లు అయినా సరే రైతులందరికీ అందుబాటులో ఉంటాం. ఏ రోజునైనా సరే పేపర్స్ డాక్యుమెంటేజ్ చేసుకుంటే వెంటనే లోన్లు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అనేక చోట్ల పిఎస్సిఎస్ సభలకు వెళ్తూ ఉంటాను. ఇంతమంది రైతులు చైతన్యవంతంగా ఇక్కడికి హాజరయ్యి అనేక ప్రశ్నలు లేవనెత్తి అనేక సూచనలు ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన రావివారిపాలెం పిఎస్సిఎస్ గోడౌన్ గురించి ఒక సమస్యని పెద్దలందరూ నా దృష్టికి తీసుకొచ్చారు. నా సాయశక్తుల ప్రయత్నించి సఫలీకృతం అవుతామని అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక మన 3 కమిటీగా నియమించినటువంటి చైర్మన్ గారికి, సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు యూరియా గురించి అందరూ మాట్లాడుతున్నారు. మనకి 1884 రూపాయలు ఒక్కొక్క బస్తాకి సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మొన్న అనేక విడతలుగా వచ్చిన యూరియా కూడా ఇండోనేషియా దేశం నుంచి, అల్జీరియా దేశంలో తయారయ్యి అక్కడి నుంచి ఓడ ద్వారా మళ్ళీ కాకినాడ, విశాఖపట్నం అన్లోడింగ్ అయ్యి మనకి వస్తాం వల్ల ఎక్కువ అమౌంట్ భరించాల్సి వస్తుంది. అయితే మీరు అన్నట్లుగా రైతుల అబ్జర్వేషన్ ప్రకారం ఒక స్పష్టమైన విధానం ఇంకా తయారవ్వాల్సి ఉంది. మెట్ట ప్రాంత రైతులకి, మెట్ట పంటలు వేసే రైతులకి కొంత గ్యాప్ వస్తున్న సంగతి ప్రభుత్వం దృష్టికి మా సైడ్ నుంచి కూడా ఏవో గారి సహకారంతో తీసుకెళ్ళి దాన్ని సరిచేయడానికి మా వంతు కృషి కూడా చేస్తామని తెలియజేసుకుంటూ
ఈరోజు ఒక పిఎస్సిఎస్ మీటింగ్కి మన కుటుంబం లాంటిదే, సభ్యులు ప్రతి ఒక్కరూ ఇదే విధంగా హాజరయ్యి మీ నిర్ణయాలను మీరే తీసుకుని లోపాలుంటే అక్కడ చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే చేయవలసిందిగా మిమ్మల్ని అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కంప్యూటరైజేషన్ వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అలాగే అనేక పథకాలని మీకు అనుమానాలు ఉన్నా, వివరణ కావాలన్నా మన సెక్రటరీ గారిని, చైర్మన్ గారిని అడిగి తెలుసుకొని మీరంతా అభివృద్ధి బాటలో మన పిఎస్సిఎస్లన్నీ ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.